వాసవి మాతా సత్యప్రియా జగతికి మూలం నీవమ్మా కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం. మల్లె పువ్వులు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి వాసవులంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి. పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపులు మెరియంగా హంసవాహిని రూపినిగా వెలసితివమ్మ కన్నెమ్మ. తెల్లని వస్త్రం ధరించి మల్లెమాలను వేసుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి. పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ దర్శనమీయగరావమ్మ. వాసవి మాత దర్శనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీ రూపం కల్మషనాశిని నీవమ్మా. కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురిగా జనించితివి లోకాన జనులందరికీ దేవతగా. అందం చందం నీవమ్మా గుడికే అందం నీవమ్మా దర్శనమీయగరావమ్మా కష్టాలను కడతేర్చమ్మా. తెల్లని వస్త్రము ధరించి శాంతికి రూపం చెప్పావు చల్లగా దీవెన ఇచ్చావు సంతోషాన్ని పెంచావు. దేవతలంతా నూటొకటి శాంతి దేవతవు నీవమ్మా వైశ్యుల ఇంట వెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మా. విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితివంట మా ఇంట భూయిలలో నిలిచావంట. చీరారవిక కోరితివి పసుపు కుంకుమలు అడిగితివో భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచితివి. సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శనమీయగ వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి. 714 గోత్రములున్నాయి మనకంటూ నిలిచావంట 102 వాసవు వెంట మనమంతా. పెనికుల గోత్రుని వాసవిగా పెనుగొండాపురి వాసవిగా సిరి సంపదలు ఇవ్వమ్మా పాపహారిణి రావమ్మా. శంఖ చక్రము ధరించు విష్ణువర్ధనము నతమార్చి లోకమాతగా వెలిసావు భక్తుల మదిలో నిలిచావు. దేవతలంతా వనగూడి శిరములు ఉంచి మ్రొక్కంగా పసిడి వన్నెల కాంతులతో పాద పద్మములు మెరవంగా త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవం నీవేగా.
ఆర్యవైశ్యకుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి, జ్ఞాన మార్గమును నింపితివి. ఎన్నో రూపాలున్నాయి, అంతట నీవే ఉన్నావు. ఏ పేరున నిన్ను పిలిచేమో, ఏ రూపముగా కొలిచేము. సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. దుర్గా కాళీ అవతారం దయచూపంగా వచ్చితివి, దర్శనమీయగరావమ్మా కనకదుర్గావతారం. వరాలన్నీ వరలక్ష్మి, దీవెనలన్నీ ఇవ్వమ్మా, కష్టాలన్నీ తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మా. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. కరుణించమ్మా లలితమ్మా, కాపాడమ్మా కామాక్షమ్మా. దర్శనమీయగరావమ్మా, కోరిన కోర్కెలు తీర్చమ్మా. సర్వేశ్వరుని ప్రియ సతిగా జగమంతటికి నవుగా వైశ్యుల సేవలనందుకొని అంతట నీవే నిండితివి. 40 రోజుల మాలంట వాసవి మాతా మాకంత, ఆత్మార్పణ రోజున మేము పెనుగొండాపురి చేరెదము. అంబ భవానీ నీ రూపం, అద్భుతమైనది నీ నామం. అతి సుందరము నీ దర్శనం, అద్భుతమైనది నీ రూపం. వైశ్యులంతా రండి, దేవి రూపమును చూడండి. అమ్మకు నీరాజనమివ్వండి, వాసవి దీవెన పొందండి. భక్తవ శంకరి నీవమ్మా, గగనా శంకరి నీవమ్మా. అందరి శ్రేయస్సు కోరెదవు, వాసవి మాతా నీవమ్మా. ఆర్యవైశ్యులను బ్రోవంగా భువిలో వెలసిన వాసవిగా, దుష్ట శిక్షణ సలపుటకై అవతరించితివి భువిలోన. చిద్రూపినివి నీవమ్మా, చిద్విలాసినివి నీవమ్మా. శక్తిదాయినివి నీవమ్మా, ముక్తిదాయినివి నీవమ్మా. హరిషడ్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి, మోక్షము సంగే దేవతగా చల్లని తల్లివి నీవమ్మా. శక్తిపీఠమై వెలగంగా సుప్రసిద్ధమై పెరవంగా, దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మా. భవభయహారిణి నీవమ్మా, కామేశ్వరివి నీవమ్మా. సర్వవ్యాపిని నీవమ్మా, దీనులగా వగరావమ్మా. భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి, నీ మహిమలను కొనియాడా ఆదిశేషుని తరమమ్మా. పెనుగొండాపురమందున వాసవి కన్యక దేవతగా, భక్త జనావళి భ్రోవంగా శక్తిమాతగా వెలసితివి.
మంగళగౌరీ నీ రూపం మనసుల నిండా నింపితివి. వాసవి దేవికి మనమంతా మంగళహారతులిద్దామా. వాసవి మాత చాలీసా ప్రతిదినము పఠిద్దామా. వాసవి మాత చాలీసా ప్రతిదినము పఠించినచో దరి చేరలేవు ఏ శోకాలు, కలుగునులే శాంతి సుఖాలు. జై జై వాసవి మాత, జై జై వాసవి మాత, జై వాసవి మాత, జై జై వాసవి మాత, జై వాసవి మాత, జై జై వాసవి మాత.